ఎప్పుడు చూడు ఫోన్ లోడుకుంటూనే ఉన్నావు. ఇప్పుడంతా చదివేదే లేదు నువ్వు. అక్క నేనెంత చదివి పూర్తి చేశాను, అందుకే ఫోన్ చూస్తున్నాను. నువ్వెందుకు అనవసరంగా తిడుతున్నావు? 5 నిమిషాలని చెప్పి 5 గంటల వరకు లోడుతున్నావు. ముందు బుక్ తీసి చదువు. నిన్న నువ్వు నేను బావ కలిసి ఫొటోస్ తీసుకున్నాం కదా, అదే చూస్తున్నాను. తర్వాత ఫోన్ పెట్టేస్తాలే. అలాగా, చూపి. ఇలా చూడు, నువ్వు నేను బావ సూపర్ గా ఉన్నాం కదా. అవునా? బాగుందా? సరే, దాన్ని వదులు. నీ ఎగ్జామ్స్ ఎప్పుడు అయిపోతున్నాయి? ఎగ్జామ్ నెక్స్ట్ వీక్ అయిపోతుంది అక్క. ఫోన్ ని కింద పెట్టి ముందు బుక్ తీసి చదువు. ఎగ్జామ్స్ లో మంచి మార్క్ తీయాలి. అక్క మనం ఒక సెల్ఫీ తీసుకుందామా? అక్క ప్లీజ్ అక్క. ఏంటి ఒక ఎప్పుడు చూసినా సెల్ఫీ సెల్ఫీ అంటావు? ఒక ఫోటో తీసుకుందాం ప్లీజ్ కా. అక్క స్మైల్ చేయి. అక్క నవ్వక్క. కామెడీ చేయకుండా త్వరగా ఫోటో తీసి వెళ్ళి చదువు. అక్క ప్లీజ్ అక్క, ఒకే ఒకసారి స్మైల్ చేయి. ఇలా చూడు, ఒకసారి స్మైల్ చేయి. ఇలా. సరే, ఓకే. అంతే. ఎలా వచ్చిందో చూద్దాం. ఇలా చూడు. ఏమైంది? రుచి, రుచి ఏమైంది? హలో డాక్టర్. మేడం, ఈమె ప్రెగ్నెంట్గా ఉంది. డాక్టర్ ఏం చెప్తున్నారు? అర్థం అవ్వలేదు. నేను నిజమే కదా మేడం చెప్తున్నాను. లేదు, నేనేం అడుగుతున్నానంటే రుచికి ఇంకా పెళ్లి కాలేదే. కవిత మేడం, ఈ కాలపు ఆడవాళ్ళు చాలా అడ్వాన్స్గా ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందని అసలు ఎవరికీ తెలియదు. ఇదిగో చూడండి, ఇవన్నీ మీ పర్సనల్ మ్యాటర్. ఈ విషయం గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. సరే, నేను బయలుదేరుతాను. ఏం చేయాలని డిసైడ్ చేశాక నాకు కాల్ చేయండి. అక్క ఇది అసలు ఎలా జరిగిందో నాకు తెలియదు అక్క, నిజంగా చెప్తా. నీకు తెలీదా? నీకు కడుపు వచ్చింది కానీ నీకేం తెలీదా? ఎట్టిది జరిగింది చెప్పు. అక్క నిజంగా నేను ఎలాంటి తప్పు చేయలేదు. నాకే తెలియకుండా ఇలా జరిగింది అనుకుంటున్నాను. అక్క ప్లీజ్ గా నేను చెప్పేది నమ్ము. బావతో మాత్రం ఈ విషయం చెప్పకక్క. రుచి, ఇది ఎలా జరిగిందని నాకు అసలు అర్థం అవ్వలేదు. నాకు ఒకే కన్ఫ్యూజ్డ్గా ఉంది. నేను చెప్పేది విను. చెప్పక్క. నేను నీ దగ్గర ఏం చెప్తున్నానో అది మాత్రమే చేయాలి. ఓకే. సరే అక్క, నువ్వు చెప్పిన ప్రకారమే నేను అన్ని చేస్తాను, సరేనా? హలో, చెప్పండి శర్మ అంకుల్. ఏంటి విషయం? ఓ అలాగా, నేను వస్తున్నాను అంకుల్. ఓకే. విజయ్, విజయ్ కాస్త ఇక్కడికి రండి, నాకు కొంచెం పని ఉంది. వస్తానుండు. శర్మ అంకుల్ ఫోన్ చేశాడు, అర్జెంట్ గా ఇంటికి రమ్మంటున్నాడు. నేను వెళ్ళొస్తాను. మీరు ఈ పాలు తీసుకుని రుచి దగ్గర ఇచ్చేయండి, సరేనా? మర్చిపోకండి. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు.
మ్మ్. 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 ఓకే థ్యాంక్ యూ బావా, నేనంటే నీకు చాలా ఇష్టం కదా. చాలా ఆపు, ఆఫ్ చేయి. ముందు ఈ ప్రాజెక్ట్ పాలు వర్క్ తాగు. అయిపోతుంది బావా, ఇది అయిపోగానే నేను పెట్టేస్తాను అవన్నీ సరేనా? తర్వాత చూసుకుంటావు, ముందు ఈ పాలు తాగు. ఓకే. మ్మ్. బావా పైన రూమ్ లో నా బుక్స్ ఉన్నాయి, నువ్వు కాస్త వెళ్ళి నా కోసం తీసుకొస్తావా? మ్మ్. మ్మ్. కానీ పాలని మర్చిపోకుండా తాగాలి. మ్మ్. నీకెంత ధైర్యం ఉంటే నా చెల్లి జీవితం నాశనం చేస్తావు? సారీ, సిగ్గులేదా నన్ను నీకు? క్షమించు. సారీ కవిత, సారీ. ఏంటి సారీ? ఎంత ధైర్యం ఉంటే నా చెల్లి మీద చెయ్యేస్తావు? ఇప్పుడు నేనేం చేస్తాను చూడు. ఇక్కడ జరిగినవన్నీ నా ఫోన్ లో రికార్డ్ చేశాను. నేను చెప్పేది విను. ఈ వీడియోని పోలీస్ దగ్గర చూపిస్తాను చూడు. వద్దు వద్దు కవిత.